మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. హెచ్-1బి వీసాదారులకు ట్రంప్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత యుఎస్ లో ఉండేందుకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను రద్దు చేసేటువంటి యోచనలో ఉంది ట్రంప్ సర్కార్. గ్రేస్ పీరియడ్ రద్దుపైన యుఎస్ ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. కొత్త నిబంధన వస్తే ఉద్యోగం కోల్పోయినటువంటి వెంటనే అమెరికాను వదిలి వెళ్లాల్సిందే. భారతీయ హెచ్-1బి వీసాదారులపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశాలైతే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అంటే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. హెచ్-1బి వీసాదారులు అనేటువంటి అంశం ఎప్పుడు అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక ఉక్కు పాదంగా కనబడుతున్నటువంటి పరిస్థితులు. తాజాగా ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ప్రభావం పడుతుంది అనేటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే ముందుగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలను కూడా ఒకసారి పరిశీలించాలి. ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం అమెరికాలో హెచ్-1బి వీసాదారులుగా ఉన్నటువంటి ఆ వీసాతో అక్కడికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వీసా గడువు పూర్తయినా, మరి ముఖ్యంగా ఉద్యోగం గడువు పూర్తయినా వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే ఎలాంటి అడుగులైనా వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే హెచ్-1బి పైన మనం అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగాన్ని కోల్పోతే వేరే ఉద్యోగాన్ని ఎత్తుక్కునేటువంటి అవకాశాలు కనబడతాయి. దీనికోసం లేదా వేరే వీసాకి మారడం కోసమైనా 60 రోజుల గ్రేస్ పీరియడ్ అనేటువంటి ఒక వెసులుబాటు ఇప్పటి వరకు కనబడుతోంది. కానీ ట్రంప్ తాజా ప్రతిపాదన అంటే ట్రంప్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దీనికి సంబంధించి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను కూడా రద్దు చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదనను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దీన్ని ప్రధానంగా OMB అని మనం పిలుస్తుంటాం. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ కి సంబంధించి కూడా పంపినట్లుగా దాని యొక్క పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ దీన్ని ట్రంప్ సర్కార్ కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలని ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను రద్దు చేస్తే తప్ప ఒక్క నిబంధన పూర్తిగా అమల్లో నుంచి తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అదే ఉద్యోగం కోల్పోయినటువంటి హెచ్-1బి ఉద్యోగులు అమెరికాలో ఉన్న స్వదేశాలకు వెళ్ళక తప్పదు అనేటువంటి ఒక కఠినమైనటువంటి నిబంధనను ట్రంప్ సర్కార్ తీసుకొస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం ఈ ప్రతిపాదన కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. OMB పరిశీలన అనంతరం ఒకవేళ ఆమోదం తెలిపితే దీన్ని ఫెడరల్ రిజర్వ్ లో ఉంచేటువంటి అవకాశం కనబడుతుంది. దాని తర్వాత 30 రోజుల నుంచి 60 రోజుల పాటు ప్రజల యొక్క అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి మార్పు ఉండదు. కానీ ఈ 60 రోజుల తర్వాత ఒకవేళ ట్రంప్ సర్కార్ ఖచ్చితంగా దీన్నే ఓకే చెప్పేసి ఒక ఉత్తర్వు జారీ చేస్తే చాలు భారతీయులు హెచ్-1బి వీసా పైన అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తున్నటువంటి వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయేటువంటి అవకాశాలు అయితే భారీగా కనబడుతున్నాయి. ఎందుకంటే అమెరికాలో వేలాది మంది భారతీయులు ఇప్పటికే హెచ్-1బి వీసాపై వెళ్లి అక్కడ ఉద్యోగాల్లో ఉండి విదేశాల్లో ఐటీ నిపుణులుగా కీలకమైనటువంటి బాధ్యతలు కూడా నెరవేర్తిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో హెచ్-1బి వీసా సంబంధించినటువంటి నిబంధన మార్పు ప్రతిపాదన ట్రంప్ సర్కార్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు వరుసగా వాళ్ళందరినీ కూడా ఒక రకంగా కలవరపాటుకు ఆవేదన గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఉద్యోగం కోల్పోయినటువంటి హెచ్-1బి వీసాదారులు ఎవరైతే ఉన్నారో వారు స్వదేశాలకి రాక తప్పనటువంటి పరిస్థితి. అసలు హెచ్-1బి వీసా ఎందుకు ఇస్తారు, దాన్ని ఎందుకు తీసుకొని అమెరికాకు వెళ్తున్నాం అనేటువంటి అంశాలను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే అమెరికాలో టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, సైన్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ, అదేవిధంగా ఇంజనీరింగ్, గణితం దీనికి సంబంధించినటువంటి నైపుణ్యం కలిగిన విదేశీ నైపుణ్యులు, మరి ముఖ్యంగా విదేశాల్లో నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులు, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అమెరికాకు వచ్చి తాత్కాలికంగా ఉద్యోగాలు చేయడం కోసం అమెరికా పురోగాభివృద్ధిలో వారు కూడా ఒక భాగస్వాములు కావాలి అని అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిందే ఈ హెచ్-1బి వీసా. సో భారతదేశం నుంచి చాలా మంది ఇంజనీర్లు ఎంటెక్లు బీటెక్లు చేసిన తర్వాత సో ఇంజనీరింగ్ లో మరి ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో భారీ స్థాయిలో సెటిల్ అయినటువంటి వారు అమెరికా వాళ్ళు ఇప్పటికీ నివసిస్తున్నారు. ఈ హెచ్-1బి వీసా ద్వారానే ప్రతిసారి వారు టర్మ్ అయిపోవడం, మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం, ఇదే ప్రక్రియ చేపడుతూ ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇన్ కేస్ హెచ్-1బి వీసా కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 60 రోజుల్లోగా వేరే కంపెనీని వెతుక్కోవడం, అక్కడి నుంచి షిఫ్ట్ కొట్టేయడం, వేరే కంపెనీలో జాబ్ సెట్ చేసుకోవడం, మళ్ళీ అమెరికాలోనే ఉండి ఆ కంపెనీలో పనిచేయడం. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ మాత్రమే మనం చూసాం. కానీ ఇప్పటి వరకు ఆ 60 రోజుల నిబంధనను ట్రంప్ సర్కార్ తీసివేయాలి అనేటువంటి ప్రతిపాదన చేస్తుంది. కాబట్టి ఒకవేళ తీసివేస్తే హెచ్-1బి వీసా పోయిన అక్కడ అమెరికాకు పోయినటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోల్పోయిన వెంటనే స్వదేశానికి రాక తప్పదు. ఈ కఠినమైనటువంటి నిబంధన భారతీయ ఐటీ ఉద్యోగులపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే
చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రెండోది, కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడం తప్ప ఒక వేరే క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. దీంతో పాటుగా వీసా యొక్క స్టేటస్ మార్చుకోవడం, అంటే H4 అదేవిధంగా B1 B2 అంటే టూరిస్ట్ వీసాలైనా లేదా డిపెండెంట్ వీసాలైనా ఇలాంటి వీసాలకు ముందుగా మార్చుకోవాలి అంటే దరఖాస్తులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ట్రంప్ ప్రభుత్వ కొత్త ప్రతిపాదన మాత్రం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే భారతదేశం నుంచి, చైనా నుంచి, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి, యూరప్ దేశాల నుంచి చాలా మంది వేల సంఖ్యలో ఉద్యోగులు అమెరికాలో ఇప్పటికీ నివసిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఉద్యోగం కోల్పోయిన వెంటనే అంటే చట్టబద్ధమైనటువంటి హోదాను కూడా కోల్పోతారు. అమెరికాలో ఉండాల్సినటువంటి వారి హోదాను కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో H1B నేషనాలిటీ కూడా వారి నుంచి దూరం అయిపోతుంది. అలాంటి సందర్భంలో స్వదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిలో H1B వీసాను సంబంధించి ఏదైతే ట్రంప్ సర్కార్ తీసుకుంటున్నటువంటి ఈ నిబంధన ఉందో దీన్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తే భారతీయ కుటుంబాలపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సాధారణంగా ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. భారతదేశం నుంచి ఒక వ్యక్తి H1B వీసా పైన అమెరికా వెళ్లారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఐటీ నిపుణులుగా అక్కడ కీలకమైనటువంటి అంశంగా ఉన్నారు. అయితే ఆ కంపెనీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాల్లోనూ లేదా ఆ కంపెనీలో జరిగినటువంటి కొన్ని ప్రతిపాదన ఆ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాన్ని కోల్పోతే సదరు వ్యక్తి వేరే కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు, లేదా ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీలోకి షిఫ్ట్ అవ్వచ్చు, లేదా ఆ కంపెనీ నుంచి ఇంకొంచెం హైక్ ని వెతుక్కొని వేరే కంపెనీలోకి మారిపోయేటువంటి అవకాశాలు కనబడతాయి. అంటే ఏ కంపెనీలో నేను పని చేయాలి అనేటువంటి ఆలోచన, నిర్ణయ శక్తి మొత్తం కూడా ఆ సదరు వ్యక్తికే ఉంటుంది. కానీ తాజాగా ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ప్రకారం H1B వీసా పైన భారతీయులు ఎవరైనా అమెరికాకు వెళ్లి నివసించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఉద్యోగాన్ని కోల్పోయిన వెంటనే తిరిగి ఇండియాకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనిపైన ట్రంప్ నిజంగా సీరియస్ అయినటువంటి యాక్షన్ తీసుకుంటే మాత్రం వేల సంఖ్యలో భారతీయ ఉద్యోగులపైనే దీని ప్రభావం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ మారిపోతున్నటువంటి కొద్దీ, టెక్నాలజీ వేగంగా అడుగులు వేస్తున్నటువంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నటువంటి కొద్దీ, అంటే మొత్తం కూడా ఆల్మోస్ట్ లే ఆఫ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ లే ఆఫ్ల కారణంగా ఉద్యోగుల్ని పక్కన పెట్టేస్తున్నాయి భారీ కంపెనీలు కూడా. సో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని పక్కన పెట్టేస్తే H1B వీసా పైన అమెరికా వెళ్లి సెటిల్ అయినటువంటి భారతీయులందరూ కూడా తిరిగి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇండియాలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల మీద దీనిపైన ఆర్థికంగాను మానసికంగాను తీవ్ర ప్రభావం పడేటువంటి ఛాన్సెస్ కనబడతాయి. ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ టెంపరీ నిర్ణయం కేవలం ఇదొకటి మాత్రమే కాదు. ఇరాన్ యుద్ధ సమయంలో మనం చూసాం H1B వీసాను కట్టడి చేయాలి అనేటువంటి ఆలోచనలు చూసాం. సో H1B వీసాలు మాత్రమే కాదు, వీసాల సంఖ్యను క్రమంగా తగ్గించాలి అని చూశారు. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో వెళ్తున్నారు. అమెరికా నేషనాలిటీ అనేటువంటి నినాదంతో వెళ్తున్నారు. ఈ మొత్తం ప్రభావం కూడా అమెరికాలో విదేశీ ఉద్యోగుల తగ్గింపు చర్యల్లో భాగంగానే ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యగా మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు అభిమానిస్తున్నారు. చూడాలి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సీరియస్ గా దీనిపైన ముందే యాక్షన్ కి వెళ్తే మాత్రం వివిధ దేశాల దగ్గర నుంచి అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశాలు, వివిధ దేశ పౌరులు కూడా భారీ స్థాయిలో నష్టపోయేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంతకు ట్రంప్ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కీలకమైనటువంటి అడుగులు చాలానే చూసాం. ఇప్పుడు తాజాగా ఈ H1B వీసాకు సంబంధించి ఆయన తీసుకోబోతున్నటువంటి ఈ కొత్త నిర్ణయం పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి.